హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ ఫలితం ఈసారి చాలా ఆసక్తి కలిగిస్తోంది. మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఒకటిగా ఉంది. తెలుగుదేశం పార్టీని అభిమానించే, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కూడా మైలవరం నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది. 2009లో మైలవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి విజయం సాధించారు. ఆయన 2014 తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019లో అనూహ్యంగా అక్కడి నుంచి పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించారు. ఆయన 12,000కు పైగా ఓట్ల తేడాతో అప్పుడు విజయం సాధించారు. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు కూడా 8,000, 10,000 తేడాతో అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. సో అటువంటి నియోజకవర్గంలో తొలిసారి ఒక బీసీకి అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీ అభ్యర్థి స్థానిక సంస్థల ప్రతినిధిగా ఉన్న తిరుపతిరావుని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. వేరేజ్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. దేవినేని ఉమామహేశ్వరరావును పక్కన పెట్టి వసంత కృష్ణ ప్రసాద్కి తెలుగుదేశం పార్టీ టికెట్ని అక్కడ ఇవ్వడం సంచలనంగా మారింది. దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్లో ఒకరు, కీలకమైన నాయకుల్లో ఒకరు, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇంపార్టెంట్ లీడర్గా పేరుంది. సో ఆయనకు అసలు టికెటే ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా షాక్ని కలిగించే వార్తగా చూడాలి. సో అలా తెలుగుదేశం పార్టీ వసంత కృష్ణ ప్రసాద్ని వైసీపీ నుంచి తీసుకొని ఆయనకి అక్కడ టికెట్ కేటాయించింది. వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధిగా ఉన్న తిరుపతిరావుకి అవకాశం కల్పించింది. న్యాచురల్గా వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ తిరుపతిరావు ఫైట్ అంటే ఈజీగా 2 పేర్లు చూసినప్పుడు, నియోజకవర్గానికి సంబంధించిన చరిత్ర చూసినప్పుడు ఎవరైనా చెప్పే మాట ఈజీగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అక్కడ అని. బట్ ఎన్నికల్లో జరిగిన తీరు చూసిన తర్వాత, పోలింగ్ తర్వాత తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో విజయం పట్ల ఈ నియోజకవర్గంలో గెలుస్తామా అనే ఒక డౌట్లో పడిపోయిన వాతావరణం కనపడుతోంది. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఈక్వేషన్ తెలుగుదేశం పార్టీని టెన్షన్ పెడుతోంది. సో అక్కడ సామాజిక వర్గానికి సంబంధించి, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన తిరుపతిరావుకి అక్కడ వైసీపీ టికెట్ కేటాయించింది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఎస్సీలు, బీసీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యారు లాంటి ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్, నేను చెప్తున్నట్టుగా పోల్ మేనేజ్మెంట్గా పిలిచే డబ్బుల పంపకం కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున అక్కడ చేయగలిగింది. మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వెనకబడింది లాంటి చర్చ ఉన్నప్పటికీ వసంత కృష్ణ ప్రసాద్ ఫైనాన్షియల్లీ బాగున్నారు కాబట్టి ఆయన మైలవరం నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలో ఆ స్థాయిలో ఖర్చు పెట్టారు. స్టిల్ విజయం పైన ధీమాగా లేని పరిస్థితి మైలవరంలో కనపడుతోంది. అక్కడ సోషల్ ఈక్వేషన్ పనిచేసింది అంటూ వైసీపీ అంచనా వేస్తోంది. చాలా పెద్ద ఎత్తున వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి ఓట్లేశారు అంటూ అంచనా వేస్తోంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పేదలు వర్సెస్ పెత్తందారులు అనే వర్డ్ బేస్ చేసుకుని పేదలు వర్సెస్ పెత్తందారులుగా అక్కడ ఎలక్షన్ జరిగింది. వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ ఎన్నిక కాకుండా పేదలు వర్సెస్ పెత్తందారులు ఎన్నికగా మైలవరం ఎన్నికలు చూడాల్సిన అవసరం ఉంది అంటూ అక్కడ ఎన్నికలు అబ్జర్వ్ చేసిన వాళ్ళు పోలింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే అటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా మైలవరంలో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే భవిష్యత్తులో సామాజిక కోణంలో టికెట్లు ఇవ్వడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కువ ఆలోచన చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే సామాజిక కోణంలో చూసి టికెట్లు ఇచ్చే ఆలోచన ఖచ్చితంగా చేస్తాయి అక్కడ. సో వేరే తెలుగుదేశం పార్టీ కనుక గెలిస్తే అటువంటి ప్రయత్నం చేయడానికి కూడా మిగతా రాజకీయ పార్టీలు భయపడే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఫలితం ఖచ్చితంగా ఆసక్తిని జనరేట్ చేస్తుంది. సేమ్ టైం ఇంతకుముందు నేను వసంత కృష్ణ ప్రసాద్ గారు భారీగా అక్కడ ఎఫర్ట్ చేశారు, బూత్ మేనేజ్మెంట్ చేశారు అని చెప్పాను. దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో సోషల్ ఈక్వేషన్ చేయడం మాత్రమే కాకుండా దానికి ఏమాత్రం తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో బూత్ మేనేజ్మెంట్ చేయగలిగింది. సో స్థానికంగా ఓట్లు సంపాదించడానికి సంబంధించి రాజకీయ పార్టీలు చేసే అన్ని కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టీతో ఈక్వల్గా చేసింది. ఆ మాటకు వస్తే కొంతమంది చెప్పడం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువే చేసింది అని. సో ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ఏం చేయాలో అది చేశారు. సోషల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేశారు వైసీపీ నుంచి. తెలుగుదేశం పార్టీ నుంచి సో అక్కడ బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన అండదండలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేడర్ ఎక్కువగా ఉండే నియోజకవర్గం. సో తెలుగుదేశం పార్టీ ప్రమాదంలో ఉంది ఇలాంటి ఇంప్రెషన్ జరుగుతున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా మైలవరం కేంద్రంగా వచ్చారు, అక్కడ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. దేవినేని ఉమా గారికి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఆయన ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ ఫలితం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తిని, ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా జనరేట్ చేయబోతోంది. ఇక్కడ వైసీపీ కనుక గెలిస్తే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు సామాజిక కోణంలో ఆలోచించే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.